రెండు కళ్ళల్లో ఏ కన్నిష్టమంటే ఏం చెప్పగలం? అలాగే తల్లిదండ్రుల ప్రేమ గొప్పదా, ప్రేమించిన వాడి మనసు గొప్పదా అంటే కూడా చెప్పలేం. దాదాపు ప్రేమించిన ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే సమస్య ఇది. అటు తల్లిదండ్రులను వదులుకోలేక, ఇటు ప్రేమను వీడలేక నరకయాతన అనుభవిస్తారు. అలా ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు ఓ యువతి తీసుకున్న నిర్ణయం ఏంటి? కన్నబిడ్డ కనిపించకపోయేసరికి ప్రాణాలు సైతం తీసుకునేందుకు వెనకాడని ఆ తల్లిదండ్రులు కుమార్తె ఇంటికి తిరిగొచ్చిన తర్వాత మరి ఆమె ప్రేమను అంగీకరించారా? మానసిక సంఘర్షణతో చివరకు ఆ యువతి ఏం చేసింది? ప్రేమ జీవితంలో ఓ భాగం మాత్రమే, కానీ ప్రేమే జీవితం కాదు. కానీ నేటి తరం యువత ప్రేమే సర్వస్వం అనుకుంటున్నారు. తమ ప్రేమను బతికించుకోవడం కోసం అవసరమైతే వాళ్లే ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్న బిడ్డలపై ప్రాణాలు పెంచుకుని బతుకున్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పంతం కోసం పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలా తల్లిదండ్రులను ఒప్పించలేక, ప్రేమను గెలిపించుకోలేక ఓ యువతి ఏం చేసింది? మా పిల్లని తీసుకురాలేదు, 10 రోజులైంది. తీసుకురావాలి కదా, మేము చెబుతున్నాగా, మేము తిరుగుతున్నాగా, మరి తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేదా? మీ చుట్టూ మేము ఎందుకు తిరుగుతున్నాం? మీరు తీసుకొస్తారనేగా. మీకు తెలిసి ఏమంటే మాకు తెలిస్తే మా పిల్లల్ని మేము తెచ్చుకోమా? గారి కానీ 8 రోజులు తిరుగుతున్నాం సార్. ఈ రోజు 6ంటికి తీసుకొస్తాను, ఈ కూతురున్నప్పుడు చెబుతాను సార్. 8 రోజుల నుంచి మేము స్టేషన్ చుట్టూ పండుకొని ఈ రోజు తీసుకొస్తాను, ఈ టైంకి తీసుకొస్తే మాకు తెలియదు సార్. అదేమంటే కూతురుని మేము చంపేసినామంటారు సార్. వాళ్ళు నా కూతురు నాకు గొప్ప చెప్పండి, సిఐ గారిని ఏమంటారు సార్, రిక్రూట్ చేస్తాను, నా కూతురు నాకు గొప్ప చెప్పండి సార్. డిఎస్పీ గారిని కూతురు నాకు గొప్ప చెప్పండి సార్. పెట్రోల్ పోసుకోబోయారా మీరు? పోసుకున్నా సార్, చచ్చిపోతా సార్. నా కూతురు నాకు గొప్ప చెప్పకపోతే నేను చచ్చిపోతా. నాకు నా కూతురు కావాలి. గంగ చౌడేశ్వరి తల్లి, చంద్రశ్రేణు చౌడేశ్వరి తండ్రి. చూశారు కదా, కన్న కూతురు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పడిన ఆరాటం. తమ బిడ్డను వెతికి పట్టుకోవాలని పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు తీరా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రేమను కొనసాగించలేకపోయారు. తనకు ఇష్టమైన వాడికిచ్చి పెళ్లి చేయకుండా ఒత్తిడి చేశారు. అంతే, పాపం ఆ యువతి అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ప్రేమించిన వాడిని వదులుకోలేక ఏకంగా ప్రాణాలే వదులుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఈ లోకాన్నే వీడిపోయింది. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చంద్రశ్రీను, గంగా దంపతులకు 2 పిల్లలు. కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ చదివి ఇంటి వద్దే ఉంటుంది. జమ్మలమడగకు చెందిన నాగరాజును ప్రేమించింది. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరని తెలిసిన చౌడేశ్వరి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తమ కుమార్తె కనిపించడం లేదని శ్రీను దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. పోలీసులు వాళ్లకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. చౌడేశ్వరి, నాగరాజు ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. 2 కుటుంబాలు కలిసి మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకుంటామని చెప్పడంతో పోలీసులు ఎవరింటికి వారిని పంపించేశారు. తన కోసం ప్రాణాలు వదులుకునేంత ప్రేమ ఉన్న తల్లిదండ్రులు తన ప్రేమను కాదనరని చౌడేశ్వరి భావించింది. కాని నాగరాజును పెళ్లి చేసుకోవడానికి వాళ్లు ససేమిరా అన్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాము ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని, కానీ తను ఇలాంటి పని చేస్తుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.